మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ మరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జోసా కౌన్సిలింగ్ గురించి. ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జీఎఫ్టీల సీట్ల కోసము ఆల్మోస్ట్ చాలా మంది వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చారు. అయితే రేపు మనకు మాక్ అలాట్మెంట్ జరుగుతుంది. మాక్ అలాట్మెంట్ ఎలా ఇస్తారు, మాక్ అలాట్మెంట్లో సీట్ రాకుంటే ఏం చెయ్యాలి, అయితే చాలామంది చేసిన పేరెంట్స్ చేసిన మిస్టేక్స్, లాస్ట్ ఇయర్ చాలామంది చేసిన మిస్టేక్స్ని మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అటువంటి మిస్టేక్స్ చేస్తున్నట్లు అనిపిస్తే దాన్ని కరెక్షన్ చేసుకుంటారని చేస్తున్నాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి, ఇన్ఫర్మేటివ్ ఉంటుంది వీడియో. సో ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జీఎఫ్టీల కోసం మాక్ అలాట్మెంట్. అయితే మాక్ అలాట్మెంట్ అంటే ఒక ట్రయల్ అనమాట. మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బట్టి మీకు ఈ సీట్ వచ్చి, ఈ కాలేజీలో ఈ సీట్ వచ్చే అవకాశం ఉంది అని ట్రయల్. ఇది ఫైనల్ కాదు, ఇది ఫైనల్ కాదు. దీన్ని చూసి మీరు ఎక్కువ సంతోషపడాల్సిన అవసరం లేదు, దీన్ని చూసి బాధపడాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మీకు రాలేకుంటేనేమో అలర్ట్ అవుతారు, మీకు వచ్చినా అలర్ట్ అవుతారు. చెప్తా ఏంటో అనేది. సో రిజల్ట్ 8th జూన్ 2 PM వస్తుంది మనకు. అంటే రేపు 2 గంటల తర్వాత మనకు వస్తుంది ఏది రిజల్ట్. దేన్ని కన్సిడర్ చేసుకుంటారు అని అంటే, మీరు పెట్టింటారు కదా ఈరోజు 7th జూన్ 8 PM వరకు, ఈరోజు సండే ఈవినింగ్ 8 PM వరకు మీరు కొన్ని ఆప్షన్స్ పెట్టింటారు కదా. చాలామందికి నేను చెప్తున్నది ఏంటంటే మొత్తం కంప్లీట్ చేసుకోండి ఇక. అంతేగాని నేను ఇంకా ఈరోజు నైట్ ఒక 10 యాడ్ చేస్తా, రేపు యాడ్ చేస్తా అని అనుకోకండి. మొత్తం పెట్టండి అన్నది నా సజెషన్. లేదు సార్ నేను రేపు 50 పెడదాం అనుకుంటున్నట్టే పెట్టండి, నో ప్రాబ్లం. 11th వరకు మీకు టైం ఉంటుంది. అయితే ఇది మాక్ అలాట్మెంట్ 1కి ఈరోజు ఈవినింగ్ 8 PM వరకు మీరు ఎన్ని ఆప్షన్స్ పెడితే అన్ని ఆప్షన్స్ని తీసుకుంటుంది. మొత్తం అందరు స్టూడెంట్స్, జోసాలో పార్టిసిపేట్ చేస్తున్న స్టూడెంట్స్ అందరూ డేటా తీసుకొని రిజల్ట్ ఇస్తుంది అనమాట. సరే ఈరోజు నేను 8 PM వరకు తీసుకుంటాను కదా, నేను నైట్ 10 o'clock ఒక 100 ఆప్షన్స్ పెడతా సార్, దాన్ని కన్సిడర్ చేయదంటే చేయదు. ఓకేనా, అలా అనమాట. 8 PM వరకు ట్రయల్ అనమాట ఇది. ఓకేనా. సో 7th, మరి నేను 10th PM తర్వాత నేను పెడతా కదా సార్, అది ఫైనల్ రౌండ్కి కన్సిడర్ చేస్తా అంటే చేస్తుంది. 7 కంటిన్యూ కొడితే చాలు. ఎందుకంటే 11th వరకు మీరు ఎన్నిసార్లు అన్నా వెబ్ ఆప్షన్స్ మార్చుకోవచ్చు అనమాట. సో 7th జూన్ 8 PM వరకు తీసుకొని రేపు మీకు 2 PM తర్వాత రిజల్ట్ ఇస్తుంది. ఓకేనా. సో అదే అనమాట. మీకు ఒకవేళ సీట్ రాకుంటే ఏం చేయాలి, ఓకే, సీట్ రాకుంటే ఏం చేయాలి అనేది ఒక ఆప్షన్, ఒక పాయింట్. ఇంకొకటి ఎక్కడ చూసుకోవాలి రిజల్ట్ అనేది నేను సింపుల్గా చెప్తున్నా. చాలామంది పేరెంట్స్కి ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి అంటే వాళ్ళు ఫోన్ చేసి ఏమంటున్నారంటే, సార్ 70 ఆప్షన్స్ పెట్టాం సార్, లాస్ట్ ఇయర్ డేటా బట్టి మాకు సీట్ వస్తుంది సార్ అంటున్నారు. అలా కాదు, 70 ఆప్షన్స్ పెట్టకండి. 100 బిలో ర్యాంక్ వచ్చిన స్టూడెంట్స్ కూడా 20-30 ఆప్షన్స్ పెడుతున్నారు సేఫ్ జోన్ కోసము. మీదేమో 1000s ఉంది. అలా పెట్టకండి అని చెప్తున్నాను. కొద్దిమంది పేరెంట్స్ తెలియక అమాయకంగా చేస్తున్నారు, ఖచ్చితంగా బాధపడతారు. కొద్దిమంది పేరెంట్స్ అయితే మూర్ఖంగా కూడా చేస్తున్నారు. అర్థమైన తర్వాత కూడా ఎందుకులేండి సార్ ఎలాగో వస్తుంది కదా అని. సో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ రిక్వెస్టింగ్, నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, లేకపోతే నష్టపోతారు, చాలా బాధపడాల్సి వస్తుంది. సో చెప్తా చూడండి ఆ మిస్టేక్స్ ఏంటో. ఇక్కడ ఎలా చూసుకోవాలి ఫస్ట్ సార్, ఓకే మాకు సీట్ రేపు ఆఫ్టర్నూన్ 2 PM తర్వాత ఎలా చూసుకోవాలంటే, వెబ్సైట్లోకి వెళ్ళాలి, జోసాని క్లిక్ చేయాలి, క్లియర్గా అక్కడ ఇస్తారు మాక్ అలాట్మెంట్ 1 రిజల్ట్ అని ఇస్తారు. మీరు అక్కడ మీకు మీ డీటెయిల్స్ ఉంటుంది, మీకు ఏ బ్రాంచ్ వచ్చిందని ఉంటుంది, సిఎస్సి వచ్చిందా, ఈసీ వచ్చిందా, మీరు పెట్టిన బ్రాంచ్లు బట్టి, ఐఐటి మద్రాస్ వచ్చిందా, ఐఐటి వరంగల్ వచ్చిందా అనేది కాలేజ్ పేరు ఉంటుంది. తర్వాత మీకు ఏ కేటగిరీలో వచ్చింది అనేది ఉంటుంది, ఓపెనా, ఎస్సీయా, ఎస్టీయా, ఓబీసీయా అనేది ఉంటుంది. తర్వాత మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని కూడా మెన్షన్ చేస్తుంది, సీక్వెన్స్ నెంబర్, 10th ఆప్షన్ వచ్చిందా, 30 ఆప్షన్ వచ్చిందా, 70 ఆప్షన్ వచ్చిందా, 90 ఆప్షన్ వచ్చిందా అని క్లియర్గా ఉంటుంది అనమాట. సో ఇది చూసి ఇక మీరు ఎక్కువ సంతోషపడకండి. ఎందుకు అని అంటే, సీట్ రాని వాళ్ళు ఏమవుతుంది అంటే మొత్తం పెట్టేస్తారు ఇక వెబ్ ఆప్షన్స్. మాక్ అలాట్మెంట్లో రాని వాళ్ళు మొత్తం వెబ్ ఆప్షన్స్ పెట్టేస్తారు. అప్పుడు ఒక్కసారిగా కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అలర్ట్ ఉండండి. మీరు కూడా మొత్తం పెట్టారు, రౌండ్ 1లో ఇది మాక్ అలాట్మెంట్లో వచ్చింది, అప్పుడు హ్యాపీగా ఉండండి. ఎందుకంటే సార్ నేను పెట్టాల్సినవి లేవు సార్, ఆయన సీట్ వచ్చింది, నాకు ఎటు తిరిగి ఖచ్చితంగా సీట్ వస్తుంది అనే ధైర్యం మీకు వస్తుంది అనమాట. సో ఇది ఒకటి పాయింట్. ఓకేనా. సో ఇలా డీటెయిల్స్ వస్తాయి, దీన్ని చెక్ చేసుకోండి. అప్పుడు దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంటుంది. ఏంటి బెనిఫిట్ అంటే, ఒకవేళ మీకు ఇష్టం ఒక కాలేజ్ వచ్చింది, అప్పుడు మీరు అలర్ట్ అవుతారనమాట, అబ్బా నాకు వచ్చిన కాలేజ్ చాలా మంచి కాలేజ్, ఇక దీనిపైన ఉన్న కాలేజ్ కోసం నేను ట్రై చేయొచ్చు అంటే నో ఇష్యూ. కానీ మీకు వచ్చిన కాలేజ్ కింద కొన్ని మంచి కాలేజీలు ఉన్నాయి అనుకోండి, దీని కింద మంచి కాలేజీలు ఉన్నాయి అనుకోండి, అప్పుడు మీరు అలర్ట్ అవుతారనమాట, అరే నాకు ఈ కాలేజ్ వచ్చింది అంటే ఈ కింది కాలేజ్కి నేను ఫ్లోట్కు ఛాన్స్ ఉండదు అని చెప్పేసి మీకు ఇష్టమైన కాలేజీలు పైన పెట్టవచ్చు అనమాట.
ఇలా మిస్టేక్ చేసి ఉంటే ఇలా మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోవచ్చు. అందుకే నేనేం చెప్తున్నా, ఇష్టమైన అన్ని పైన పెట్టండి, ఇష్టం లేనివి లేదు సార్ ఏది వచ్చినా నేను జాయిన్ అవుతానని కింద పెట్టండి. ఓకే, అలా పెడితే మీకు టెన్షన్ ఉండదు, ఇక చేంజ్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు. అన్ని వెబ్ ఆప్షన్స్, మొత్తం వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ పెట్టి ఇష్టమైనవి పైన ఇష్టం లేని కింద పెడితే అసలు మీరు చేంజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మార్క్ అలాట్మెంట్ తర్వాత. సరే, ఇప్పుడు చెప్తా చూడండి. అలా కాకుండా పేరెంట్స్ ఎలా మిస్టేక్ చేస్తారో నేను చెప్తాను ఇక్కడ. మార్క్ అలాట్మెంట్ ఈజ్ నాట్ ఫైనల్. ఫస్ట్ ఇది ఫిక్స్ చేసుకోండి, మార్క్ అలాట్మెంట్ 1 అనేది ఫైనల్ కాదు. ఇందులో ఇది జస్ట్ ట్రయల్. ఓన్లీ టాప్ ర్యాంక్ స్టూడెంట్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి మాత్రమే, వాళ్ళు కూడా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే వాళ్ళు అనుకున్నదే వస్తుంది ఫైనల్ రౌండ్లో కూడా. ఓకేనా? బికాజ్ సీట్ రాని వాళ్ళు ఏం చేస్తారంటే మార్క్ అలాట్మెంట్లో సీట్ రాని వాళ్ళు అన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసరికి కాంపిటీషన్ పెరిగిపోతుంది అనమాట. ఇఫ్ సీట్ ఈజ్ నాట్ అలాట్, ఓకే, అప్పుడు ఏం చేయాలి? మీకు సీట్ రాని వాళ్ళ గురించి, ఒకవేళ మార్క్ అలాట్మెంట్లో సీట్ రాని వాళ్ళైనా ఒకవేళ సీట్ వచ్చినా కూడా నేనేం చెప్తున్నా అంటే గివ్ ఆల్ ఆప్షన్స్ ఇవ్వండి, అన్ని వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా? ఇష్టమైనవి పైన ఇష్టం లేని కింద. ఒకవేళ ఇష్టం లేనిది వస్తే ఎందుకు సార్ ఇష్టం లేనిది ఎందుకు పెట్టాలి అంటే సీట్ వచ్చినాక విత్డ్రా చేసుకోండి, ఎవరికి నష్టం కూడా జరగదు. మీకు రౌండ్ 1లో సీట్ వచ్చింది అనుకోండి, సీట్ వచ్చినాక మీకు అప్పుడు ఆలోచనలు వస్తాయి, అరే నాకు ఇది ఇష్టం లేనిది వచ్చింది, ఇష్టమైనవి పైన ఉన్నది, నేను ఫ్లోట్ పెట్టుకొని చూస్తాను, ఇష్టమైన వాటికి ట్రై చేస్తారు, అయినా రాలేదనుకోండి అప్పుడు మీరు విత్డ్రా చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ ఉంటుంది. కానీ అసలు సీటే రాలేదనుకోండి అప్పుడు చాలా బాధపడతారు. లాస్ట్ ఇయర్ చాలామంది పేరెంట్స్ సీట్ రాలేదు కొద్దిమందికి, సార్ ఇప్పుడు నాకు ఇష్టం లేని వాటిల్లో కూడా నేను అడ్జస్ట్ అవుతా సార్, స్టార్టింగ్లో ఏదేదో యూట్యూబ్ ఛానల్ చూసి ఎక్కడో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి కొన్ని పెట్టలేదు, ఇప్పుడు నేను పెడదాం అనుకుంటున్నా అని బాధపడ్డారు. అలా ఆప్షన్ ఇవ్వరనమాట మళ్ళీ పెట్టడానికి. సో గివ్ ఆల్ ఆప్షన్స్, నీకు నచ్చినవి పైన నచ్చనివి కింద. ఓకే, ఇష్టం ఉన్నా లేకున్నా పెట్టండి, వచ్చినాక వద్దు అనుకుంటే జాయిన్ అవ్వకుండా ఉందరు, అప్పుడు మీ మైండ్ సెట్ మారుతుంది. సీట్ రాకుంటే మాత్రం బాధపడతారు. ఇంకొక కొన్ని పాయింట్స్ చెప్తా చూడండి. లాస్ట్ ఇయర్ ఒక పేరెంట్ ఏం చేసిండు సార్, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి అంటే 2024 కట్ ఆఫ్ని బట్టి ఒక ఆప్షన్స్ ఇచ్చిండు, ఒక 60-70 ఆప్షన్స్ ఇచ్చిండు, సీట్ వస్తుంది అనుకున్నాడు. ఎందుకంటే సార్ లాస్ట్ ఇయర్ వచ్చింది కదా ఈసారి వస్తుంది కదా అని. కానీ మార్క్ అలాట్మెంట్లో రాలేదు, సీట్ రాలేదు. అప్పుడు రియలైజ్ అయ్యింది ఆ పేరెంట్, 70-80 ఆప్షన్స్ పెట్టిన పేరెంట్ స్టూడెంట్ సీట్ రాకపోయేసరికి 1000 పైన ఆప్షన్స్ పెట్టిండు. ఇక అప్పుడు కంప్యూటర్ సైన్స్ సెలెక్టెడ్గా పెట్టిండు, తర్వాత కంప్యూటర్ సైన్స్ దాని రిలేటెడ్ బ్రాంచెస్, ఈసీఈ దాని రిలేటెడ్ బ్రాంచెస్ అలా మొత్తం పెట్టేసిండు అనమాట. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ రౌండ్ 1లోనే సీట్ వచ్చింది. చాలా మంచిగా అనిపించింది అనమాట ఆ పేరెంట్. ఇది ఒకటి ఫస్ట్ మిస్టేక్ చేసిండు, తర్వాత కరెక్షన్ చేసుకున్నాడు, అన్ని వెబ్ ఆప్షన్స్ ఇచ్చిండు. ఇప్పుడు చెప్తా చూడండి కొద్దిమంది పేరెంట్స్ సిచ్యువేషన్ ఎట్లుందో. ఇంకొక ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే ఒక పేరెంట్ ఆప్షన్స్ ఇచ్చిండు, లాస్ట్ ఇయర్ 2024ని బట్టి వెబ్ ఆప్షన్స్ ఇచ్చిండు, కాన్ఫిడెంట్గా ఉన్నాడు. అలాట్మెంట్లో వచ్చింది సీటు, మార్క్ అలాట్మెంట్లో సీట్ వచ్చింది, మార్క్ అలాట్మెంట్ సీట్ వచ్చింది. కానీ అతడు ఒక 70-80 పెడితే 65 ఆప్షన్ వచ్చింది, దగ్గరలో వచ్చింది. అప్పుడు నేను మెన్షన్ చేసిన, సార్ నాకు అనుకున్న కాలేజ్ వచ్చిందని పేరెంట్ హ్యాపీగా ఉంటే నేను మెన్షన్ చేసిన, లేదు నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు, ఎందుకంటే నువ్వు పెట్టినవి 70-80 ఆప్షన్లు, నీకు వచ్చింది 65 ఆప్షను, నువ్వు డేంజర్ జోన్లు ఉంటావు, మిగిలిన వాళ్ళందరూ రాని వాళ్ళందరూ ఎక్కువ ఆప్షన్స్ పెడతారు, నువ్వు కిందికి వెళ్ళి అప్పుడు ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఎక్కువ ఆప్షన్స్ పెట్టు అని చెప్పాను, మెన్షన్ చేశాను క్లియర్గా. ఇది బాగా గుర్తు, నా స్టూడెంటే, నా కాలేజ్ స్టూడెంటే. కానీ ఆ పేరెంట్ ఏం చేసిండంటే పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు రీజన్ కూడా చెప్పిండు, పెట్టలేదు అనమాట. పెట్టకపోయేసరికి రౌండ్ 1లో రాలేదు, వెబ్సైట్లో మంచి ర్యాంక్ వచ్చింది, వెబ్సైట్ ద్వారా జాయిన్ అయ్యాడు, కానీ లిటరల్గా ఏడ్చాడు. ఎందుకంటే నేను అడిగాను ఎందుకు పెట్టలేదు అంటే ఆ పేరెంట్ చెప్పిన ఆన్సర్ ఏంటంటే, సార్ మార్క్ అలాట్మెంట్లో నాకు ఇష్టమైన కాలేజ్ వచ్చింది, నాకు ఇష్టం లేని కాలేజీలు నేను పెడితే ఒకవేళ అది ఇస్తే కౌన్సిలింగ్, నాకు ఇష్టం లేని కాలేజ్ అలాట్ ఇస్తే అప్పుడు నేను నష్టపోతా కదా అన్నాడు. అలా ఎలా ఇస్తాడు? కౌన్సిలింగ్ ద్వారా పైవి రాకుంటే కిందివి ఇవ్వాలి కదా. ఓకే, పైవి రాలేదు, నీకు ఇష్టమైన కాలేజ్ రాకుంటే నువ్వు సీటు తెచ్చుకోవాలంటే నేను అడ్జస్ట్ అవుతా అనే వాటి విషయంలో కూడా పెట్టాలి కదా, పెట్టలేడు. ఆయనకు సీట్ రాకపోయేసరికి అప్పుడు రియలైజ్ అయ్యి, సార్ ఇప్పుడు కొన్ని కాలేజీలో నేను అడ్జస్ట్ అవుతా సార్, మా పిల్లగాడు వెళ్తా అంటున్నాడు, ఇప్పుడు ఏమైనా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఛాన్స్ ఉందా అని అడిగాడు అనమాట. తెలుసు కానీ ఏదైనా ఛాన్స్ ఉంటుందేమో అని అడిగాడు ఆ పేరెంట్. చాలా బాధపడ్డాడు అనమాట. అంటే మార్క్ అలాట్మెంట్ 1లో వచ్చింది కానీ రౌండ్ 1లో రాలేదన్నమాట. ఎందుకంటే ఎడ్జులు ఉంటారు కదా, వాళ్ళకి నష్టం జరుగుతుంది. ఇలా ఆలోచించకండి, ఎందుకంటే కౌన్సిలింగ్ పై నుంచి చూసుకుంటూ వస్తుంది. నువ్వు ఇష్టం లేనివి ఎలాగో కింద పెడతావు, ఇష్టమైన పైన పెడతావు. కౌన్సిలింగ్ ఇష్టం లేనిది పెట్టండి కదా, ఏదో నార్మల్ కాలేజ్ అని చెప్పేసి తీసి అలాట్ చేయదు, పై నుంచి చూస్తుంటుంది.
కాబట్టి ఇష్టం లేని కింద పెట్టండి. మీకు సీట్ వచ్చినాక అప్పుడు ఆలోచించండి. ఇప్పుడు రౌండ్ 1లో సీట్ రాలేదు, ఆ పేరెంట్ తర్వాత రియలైజ్ అయ్యిండు, అరే నేను వేరే కాలేజ్ అయినా జాయిన్ అవుతుంది సార్, మా పిల్లాడు ఇప్పుడు పోతా అంటున్నాడు, ఏడుస్తున్నాడు, అప్పుడేమో నేను ట్రిపుల్ ఐటీస్ అక్కడ వస్తే నేను వెళ్ళను అన్నాడు, ఇప్పుడేమో వెళ్తా అంటున్నాడు అని బాధపడ్డాడు, నష్టపోయాడు క్లియర్గా. జోసా అయితే సీట్ రాలేదు, వెరీ క్లియర్గా తెలుసు. అలా జరుగుతుంది. ఇప్పుడు ఇంకొక స్టూడెంట్ సిచ్యువేషన్ చెప్తా చూడండి. కొన్ని ఆప్షన్స్ పెట్టిండ్రు. వాళ్ళు ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ 2024ని బట్టి ఐఐటి ఎన్ఐటీలో ఖచ్చితంగా వస్తుందని స్ట్రాంగ్గా బిలీవ్ అయిపోయారు పేరెంట్స్. నన్ను అడిగితే కూడా చెప్పాను మీకు వచ్చే పాసిబిలిటీ ఉంది, కానీ ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి అని చెప్పాను. నేను ఎప్పుడైనా సరే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ కూడా ఒక్క ఆప్షన్ పెట్టకు, నువ్వు 10-15 పెట్టనే చెప్తాను నేను, అంతే ఓకేనా, అవకాశాన్ని మాత్రం కోల్పోద్దని చెప్తాను. వాళ్ళు ఏం చేశారు, గివ్ ఓన్లీ ఐఐటి ఎన్ఐటీ పెట్టిండ్రు, ట్రిపుల్ ఐటీస్ వస్తే మేము పంపించాం సార్ అని చెప్పినారనమాట, వాళ్ళ ట్యాగ్ కోసం అని చెప్పేసి. అయితే వాళ్ళకు సీట్ వచ్చింది. ఇన్ మాక్ అలాట్మెంట్లో ఎన్ఐటీ వచ్చింది, లాస్ట్ ఎన్ఐటీ వచ్చింది. మాక్ అలాట్మెంట్ 1లో వచ్చింది, 2లో కూడా వచ్చింది. మాకు అలాట్మెంట్ 1, 2లో వచ్చింది. వాళ్ళు ఇక ఫిక్స్ అయిపోయారు 100% సీట్ వస్తుందని చెప్పేసి. నేను నెత్తి నోరు కొట్టుకొని చెప్పాను, ఎక్కువ పెట్టండి, ప్రాబ్లం అవుతుంది. ట్రిపుల్ ఐటీ అలహాబాద్ మీకు ఆ బ్రాంచెస్, అందులో ఏమేమి బ్రాంచెస్ ఉంటాయో గ్వాలియర్, కాంచీపురం పెట్టండి అని చెప్పాను వెరీ క్లియర్గా, కానీ పెట్టలేదు. బట్ ఇన్ రౌండ్ 1 వాళ్ళకి సీట్ రాలేదు, క్లియర్గా రాలేదు. ఎందుకు రాలేదని అంటే ఆటోమేటిక్గా రాని వాళ్ళందరూ పెట్టారు, వీళ్ళు సెలెక్టెడ్గా పెట్టారనమాట, రాలేదు. వీళ్ళు కూడా లిటరల్గా ఎంత బాధపడ్డారంటే, సార్ ఇప్పుడు ట్రిపుల్ ఐటీ మంచిది ఉందంట కదా సార్, మాకు తర్వాత తెలిసింది ట్రిపుల్ ఐటీలో కొన్ని ట్రిపుల్ ఐటీస్ చాలా బాగుంటాయంట కదా సార్, ఎన్ఐటీ ఐఐటీకి ఈక్వల్ ఉంటాయంట కదా సార్, ఇప్పుడు అందులో మాకు వచ్చే అవకాశం ఉంటే సార్ ఏం చేయాలి సార్ అని చెప్పేసి అవి పెట్టే అవకాశం ఉందా అని అడిగారు. సో మాక్ అలాట్మెంట్లో 1, 2లో వచ్చినా రౌండ్ 1లో రాకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే సేఫ్ జోన్. వీళ్ళు ఒకవేళ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టింటే 100% సీట్ వస్తుండే కదా, వచ్చిన తర్వాత ట్రై చేసేవాళ్ళు కదా, దాంట్లోనే స్లైడ్ ఫ్లోట్ అని చెప్పేసి అలా కోల్పోవద్దు అవకాశాన్ని. అయితే మై డియర్ స్టూడెంట్స్, నేను ఏమంటున్నా అంటే ఇష్టమైన పెట్టండి, ఇష్టం లేనిది వస్తే మీకు ఇష్టం లేకపోతే అప్పుడు విత్డ్రా చేసుకోండి. సీట్ వచ్చినాక మైండ్ సెట్ మారుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సీట్ రాకుంటే ఒక రకంగా ఉంటుంది, సీట్ వస్తే ఒక రకంగా ఉంటుంది. సీట్ రాకుంటే మీ ఈగో ఎంత హట్ అవుతుంది అంటే, సీట్ ఎట్లా రాదు, నాకు ఏదైనా సరే నేను జాయిన్ అవుతా అనేటట్లు రియలైజ్ అవుతారు. సీట్ వచ్చినాక న్యూట్రల్గా ఆలోచిస్తారు, అరే సీట్ వచ్చింది, ఇప్పుడు ఏది కరెక్ట్ అని కరెక్ట్ డిసిషన్ తీసుకుంటారు. ఓకే వదులుకుందామా కంటిన్యూ చేద్దామా అని, అది స్టేబుల్ థింకింగ్ అనమాట. అంతేగాని ముందే మీ ఈగోతో పెట్టకండి, మ్యాథమెటికల్ అనాలిసిస్ తోటి పెట్టండి, మీ ఎమోషన్స్ తోటి పెట్టకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సింపుల్గా మ్యాథమెటికల్ అనాలిసిస్ అంటే ఏం లేదు, మీకు ఇష్టమైన అన్ని ఆప్షన్స్ పెట్టండి, అంతేగా ఒకటే ఒక వర్డ్ అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఇప్పటికీ కొద్దిమంది పేరెంట్స్ 80 పెట్టాం 90 పెట్టామని చెప్తున్నారు. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నాకు ఈవినింగో రేపో కాల్స్ వస్తాయి, సార్ 95 ఆప్షన్స్ పెట్టాం సార్, లాస్ట్ ఇయర్ బట్టి చూస్తే 50 ఆప్షన్ వస్తుంది సార్, ఇప్పుడు ఓకేనా సార్, సేఫా సార్ అని అడుగుతారు. నాకు భయం అవుతుంటుంది, అరే ఇది లేదు మొత్తం పెట్టండి అనే చెప్తుంటా. కానీ పేరెంట్స్ విన్న వాళ్ళకు లాభం, వినని వాళ్ళకైతే నష్టం జరిగే అవకాశం ఉంది. నష్టం జరగాలని కోరుకోను, నష్టం జరిగే అవకాశం ఉంది. ఓకేనా, వస్తే హ్యాపీ. ఇంకొక పేరెంట్ రౌండ్ 1లో ఇక్కడ ఒక పాయింట్ చెప్తా చూడండి. మీరు ఇట్లా వెబ్ ఆప్షన్స్ ఇస్తారు కదా, ఇది కన్క్లూజన్ చెప్తున్నా, మీరు ఎలా చెక్ చేయండి అంటే, మీకు ఒకవేళ 7th కాలేజ్ వచ్చింది అనుకోండి, ఇవన్నీ డిలీట్ అయిపోతాయి కదా, కిందివన్నీ డిలీట్ అయిపోతాయి కదా. అలా డిలీట్ అయిపోతే కూడా నేను చాలా హ్యాపీ సార్, ఎందుకంటే నాకు 7 కింద ఉన్న ఆప్షన్స్ ఏవి నాకు ఇష్టం లేదు సార్, 7th కింద ఉన్న ఆప్షన్స్ ఏవి నాకు ఇష్టం లేదు సార్ అని అనుకుంటే మీరు కరెక్ట్ పెట్టినట్లు అనమాట. అలా కాకుండా 7th కింద సార్ నాకు 10th కాలేజ్ చాలా ఇష్టం ఉండే సార్, నాకు రాదేమో అనే భయంతో పైన పెట్టలేదు సార్, అది కింద పెట్టినా అంటే మాత్రం రాంగ్ అది. ఎందుకంటే ఇది పైన పెట్టింటే నీకు అదే వచ్చేదేమో కదా, అలా అనమాట. సో ఎక్కడ మీరు ప్రతి ఆప్షన్, మీరు 100 ఆప్షన్స్ పెట్టింటారు కదా, సెకండ్ వస్తే కిందివి డిలీట్ అయినా నాకేం ప్రాబ్లం లేదు కదా, 100 ఆప్షన్ వస్తే 100 కింద డిలీట్ అయినా నాకేం ప్రాబ్లం లేదు కదా అని క్రాస్ చెక్ చేసుకోండి. 2-3 గంటలు కదా, ఒక రోజు కష్టపడండి, ఇలా పెట్టండి వెబ్ ఆప్షన్స్. కౌన్సిలింగ్ అనేది ర్యాంక్ వైజ్గా ఇస్తుంది. ర్యాంక్ 1కి ఫస్ట్ కంప్లీట్ చేస్తుంది, ర్యాంక్ 2కి సెకండ్ కంప్లీట్ చేస్తుంది, ర్యాంక్ 3కి థర్డ్ కంప్లీట్ చేస్తుంది, ర్యాంక్ వైజ్గా పైనుండి ఇస్తుంది, సీట్ అలాట్మెంట్ పైనుండి ఇస్తుంది. సో ఈ మిస్టేక్స్ అయితే చేయకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. డోంట్ కన్ఫ్యూజ్. కొద్దిమంది పేరెంట్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఐఐటి ఢిల్లీ బెటరా, బాంబే బెటరా, మద్రాస్ బెటరా, కాన్పూర్ బెటరా అని. నేను ఒక పాయింట్ చెప్తున్నాను, 100% నో కాలేజ్ ఈజ్ పర్ఫెక్ట్. ప్రతి కాలేజీలో ప్లస్ ఉంటుంది, మైనస్ ఉంటుంది. కన్ఫ్యూజ్ కాకండి పేరెంట్స్. ఇంక్లూడింగ్ ఐఐటి బాంబేలో కూడా కొన్ని
ప్లస్ ఉంది, కొన్ని మైనస్ ఉన్నాయి. కొన్ని ఢిల్లీలో కూడా కొన్ని ప్లస్, కొన్ని మైనస్ ఉన్నాయి. మద్రాసులో కూడా కొన్ని ప్లస్ మైనస్ ఉన్నాయి. ఎన్ఐటి వరంగల్ తిరుచిలో కూడా 100% ఎక్కడ ప్లస్ ఉండదు, 100% ఎక్కడ మైనస్ ఉండదు. కొన్ని కాలేజీలలో ఎట్లుంటుందంటే మీకు ఐఐటి ఢిల్లీలో ఉన్న ప్లస్ మంచి పాయింట్స్ ఐఐటి మద్రాసులో ఉండకపోవచ్చు. అదే ఐఐటి ఢిల్లీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఐఐటి మద్రాసులో ఇంకా అది ప్లస్ పాయింట్ ఉండొచ్చు అనమాట. అంటే ఒక కాలేజీలో ఉన్న ప్లస్ పాయింట్స్ వేరే కాలేజీలో ఉండకపోవచ్చు, ఒక కాలేజీలో ఉన్న మైనస్ పాయింట్లు వేరే కాలేజీలో ఉండకపోవచ్చు. కొన్నిటి విషయాలకు ఖచ్చితంగా అడ్జస్ట్ కావాల్సిందే. అది ఫుడ్ విషయంలోనా, ఫ్యాకల్టీ విషయంలోనా, క్యాంపస్ ప్లేస్మెంట్సా ఈ కొద్ది డిఫరెన్స్ ఉంటుంది. సో ధైర్యంగా మీకు ఇష్టమైన బ్రాంచ్ని తీసుకొని స్టెప్ ముందుకేయండి, మోర్ కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. ఓకేనా? అంటే ఇట్లా సపరేట్ చేసుకోండి. టాప్ 5 ఐఐటి ఒక కేటగిరీ, 6 నుంచి 10 ఒక కేటగిరీ, 11th నుంచి 13th, లేదంటే Tier 1 Tier 2 అని అలానన్నా క్యాలిక్యులేట్ చేసుకోండి. Tier 1 అన్నీ ఒక రకం, Tier 2 అన్నీ ఒక రకం అని అనుకోండి. అప్పుడు కన్ఫ్యూజన్ ఉండదు. Tier 1లో కన్ఫ్యూజ్ కాకండి. ఓకేనా? నెక్స్ట్ మై సజెషన్, బ్రాంచ్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, నెక్స్ట్ బ్రాండ్కి ఇవ్వండి, నెక్స్ట్ ప్లేస్కి ఇవ్వండి. బ్రాండ్ అన్న ట్యాగ్ అన్న ఒకటే అనమాట. బ్రాంచ్ ఎందుకంటే ఎంట్రీ. ఇప్పుడు నువ్వు సిఎస్సి తీసుకుంటే సాఫ్ట్వేర్ కంపెనీలకు ఎంటర్ అవుతావు. ఓకే, ట్రిపుల్ ఈ తీసుకుంటే నువ్వు కొంచెం ఈసీ తీసుకుంటే సెమీ కండక్టర్స్ లాంటి కంపెనీలకు ఎంటర్ అవుతావు. ఎంట్రీ గేట్కి బ్రాంచ్ చాలా ఇంపార్టెంట్ మీ స్కిల్స్ పెంచుకోవడానికి. నెక్స్ట్ బ్రాండ్ చూస్తారు. అక్కడ మీకు జాబ్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లా ఒక కంపెనీ దగ్గరికి వెళ్తే యూఆర్ ఫ్రమ్ ఐఐటియా, యూఆర్ ఫ్రమ్ ఎన్ఐటియా ఇలా చూస్తారనమాట. ఓకే, స్కిల్సే ఫైనల్, ఆ బ్రాండ్ చూస్తారు. కానీ కొద్దిమంది పేరెంట్స్ సార్ మాకు మంచి కాలేజే చెప్పండి సార్, మాకు ట్యాగ్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయండి అంటే Tier 1 ఐఐటి, Tier 1 ఎన్ఐటి, Tier 1 ట్రిపుల్ పెట్టండి. నెక్స్ట్ Tier 2 ఐఐటి, Tier 2 ఎన్ఐటి, Tier 2 ట్రిపుల్ ఇలా నన్ను పెట్టుకోండి. కానీ నా సజెషన్ అయితే ఇది, నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసిన కాబట్టి. సెంట్రల్ యూనివర్సిటీ, ఐఐటి, పిహెచ్డి ఈ సర్టిఫికేట్ ఈ వర్డ్స్ చూసిన వెంటనే వాళ్ళ వ్యూ మారుతుంది, వాళ్ళ ఐడియా మీ దగ్గర మాట్లాడే బిహేవియరే మారిపోతుంది ఆటోమేటిక్గా. యూఆర్ ఫ్రమ్ ఐఐటి, ఇన్ దట్ ఐఐటి విచ్ ఏ హాస్టల్, ఇలా ఉంటుంది డిస్కషన్. ఓకే, సో ఇది చూసుకోండి ఒకసారి మై డియర్ స్టూడెంట్స్. ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ జోసా, సీసాప్, వెబ్సైట్, నీట్, ఎనీ కౌన్సిలింగ్ మీకు సీట్ వచ్చినంత వరకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తుంది. 100% బెస్ట్ ఇస్తుంది. ఇది మన ఛానల్, మన కోసం. నెక్స్ట్ రిజల్ట్ వచ్చిన వెంటనే, మాకు అలాట్మెంట్ వచ్చిన వెంటనే మరొక వీడియో చేస్తాను. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టండి. థ్యాంక్ యూ for watching. All the very best, students.